యూట్యూబ్ న్యూస్ జర్నలిస్టులకు శుభవార్త. యూట్యూబ్ న్యూస్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు ఎంతైనా అవసరం. యూట్యూబ్ న్యూస్ జర్నలిస్టులకు శుభవార్త. యూట్యూబ్ న్యూస్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు ఎంతైనా అవసరం. యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టుల సంక్షేమానికి కృషి. రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ హామీ. రాష్ట్ర సీఎం మంత్రి లోకేష్ ఐఎన్పీఆర్కు సిఫారసులు పంపిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులు ఎవరైతే వృత్తిపరంగా ఉపాధి పొందుతూ ప్రజాసేవ సమాజాభివృద్ధికి కృషి చేస్తున్నారో వారందరికీ అక్రిడిటేషన్లు వచ్చేలా సహకరిస్తానని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. మంగళవారం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జే యూనియన్ ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి సారథ్యంలో ఆయనను కలిసిన జే యూనియన్ ప్రతినిధులు మాట్లాడారు. వివిధ పత్రికల్లో ఛానల్లో పనిచేసిన అనుభవంతో యూట్యూబ్ను వేదికగా చేసుకుని న్యూస్ ఛానల్ను నడుపుతున్న యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులకు వివిధ రాయితీల కోసం అక్రిడిటేషన్లు ఇప్పించాలని ఇప్పటికే మంత్రి లోకేష్కు నేరుగా వినతిపత్రం ఇవ్వడంతో పాటు రిజిస్టర్ పోస్ట్ కూడా చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబ్ రాష్ట్ర, జిల్లా సంఘాల జర్నలిస్ట్ నాయకులు, జర్నలిస్టులు, విశాఖ జిల్లా అధ్యక్షులు యాకూబ్, ఉపాధ్యక్షులు గౌరీనాయుడు, గాజువాక అధ్యక్షులు శంకర్, సెక్రటరీ సుధాకర్, రాష్ట్ర జిల్లాల కార్యవర్గ సభ్యులు రమేష్ చంద్ర, మూర్తి, సీనియర్ పాత్రికేయులు గోవింద్, రాజు, చందు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారికి అడ్రస్ చేస్తూ యూట్యూబర్స్ కి ఇలాగ అక్రిడిటేషన్ ఇవ్వండి. ఇక్కడ రెడీ చేసి ఒకరు ఎవరు ఉంటే రెడీ చేసి ముఖ్యమంత్రి గారికి పెట్టి మాట్లాడతారు. అలాగే ఐఎన్పిఆర్ కమిషనర్ కి సోషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమని చెప్పి అలా రాయించు. అది అవ్వాలి కదా. ఐఎన్పిఆర్ మీకు లెటర్ ఎప్పుడు ఇచ్చేస్తాను. నేను ఇమీడియట్ లెటర్ పెట్టిస్తాను. మీరు వర్కౌట్ చేసుకోవాల్సిందే. నా లెటర్ ఇచ్చిన దాంట్లో ఏమవుతుందంటే ముఖ్యమంత్రికి ఇస్తే ముఖ్యమంత్రి గారు ఐఎన్పిఆర్ దాన్ని పంపించేస్తారు. ఐఎన్పిఆర్లోకి వెళ్ళి మీరు చేసుకుని మళ్ళీ ఫైల్ తీసుకురావాలి. ఐఎన్పిఆర్ కమిషనర్ ఒక కొరియర్ వేసాడు అనుకోండి, ఆయన దగ్గర తీసుకెళ్తే నేను మాట్లాడతాను. అక్కడి నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గరకు వస్తుంది క్యాబినెట్. సో జనరల్గా ఏం చేస్తున్నారంటే నాకు లెటర్ ఇస్తుంది. నేను లెటర్ ఇస్తే లెటర్ పట్టుకుని వెళ్ళిపోయి వదిలేసి మళ్ళీ నా దగ్గర తెలుస్తుంది. డిపార్ట్మెంట్తో తిరగాలి. నేను హౌస్ కంపెనీ సాల్వ్ చేసినప్పుడు స్టీల్ ప్లాంట్ ఆస్కార్ పట్టుకెళ్ళేటప్పుడు నేను నా బ్యాగ్ పట్టుకొని టేబుల్ తీసుకుని వెళ్ళేవాడిని. హౌస్ కంపెనీ అలా మనం చేసుకోగలగాలి. లేకపోతే ఏముందంటే ఫైల్ అక్కడ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది సీఎం గారు తీసి పంపించింది కింద ఉండిపోదు. అలాగే వాళ్ళు వచ్చిన మాట్లాడదాం. కానీ ఈ ఫైల్ అంత ఫాస్ట్గా చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే సోషల్ మీడియా యాక్టివిటీస్ ఈరోజు చాలా ఎక్కువగా ఉన్నాయి. త్వరితంగా ప్రపంచానికి మీరు తెలియజేస్తున్నారు. సంధ్య కూడా నాకు తెలియజేయండి. మనం కలిసి వచ్చారు. ఇదంతా మాత్రం సోషల్ మీడియాలో అంత వచ్చేసింది. పేపర్ నుంచి వారు మా దగ్గరికి రావడం జరిగిందండి. దాని వ్యవస్థాపక జనరల్ సెక్రటరీ గారైనటువంటి సంజయ్ రెడ్డి గారు ఆధ్వర్యంలో వాళ్ళ మిత్రులందరూ కలిపి మా దగ్గరికి వచ్చారు. వాళ్ళు ముఖ్యంగా వారు అడిగేది అక్రిడిటేషన్ యూట్యూబర్స్కి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. గతంలో అయితే ఈ మీడియా అంతా కూడా కొంతమంది చేతిలోనే ఉండేది. కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎప్పుడైతే యాక్టివ్ అయిందో సోషల్ మీడియా ద్వారా ఎక్కువ మంది ప్రజలు వీక్షిస్తున్నారు. సో ఆ కొంతమంది దగ్గర నుంచి అందరి చేతిలోకి వచ్చేసింది. ఈరోజు ఎవరైనా సరే ఏ ఇష్యూ అయినా సరే మనం పబ్లిక్ చేరవేయాలంటే యూట్యూబ్ ద్వారా చాలామంది చేరవేస్తున్నారు. యూట్యూబ్ని మనం వారికి మిగతా జర్నలిస్టులాగా వాళ్ళని కూడా కన్సిడర్ చేసి వాళ్ళకి అక్రిడిటేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే మీరు డిమాండ్ చేస్తున్నారో ఆ డిమాండ్ ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకెళ్తారు. అలాగే ఐఎన్పిఆర్ మినిస్టర్ అయినటువంటి కొలుసు పార్థి గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం సోషల్ మీడియా ద్వారా ప్రసారాలకి ఎటువంటి ఆటంకాలు లేకుండా అందులో ప్రొఫెషనల్గా ఎవరున్నారో ప్రోత్సహిస్తూ ప్రజలకి న్యూస్ చేరవేయడంలో సహకారం అందిస్తారని చెప్పి తెలియజేస్తున్నారు.
నమస్తే.